స్టేజ్ నిలబడేది నువ్వే అమ్మాయ, ఈ స్టేజ్కి నిలబడేది నువ్వే. వ్యాపారం అవుతా ఉంది, కొంచెం అనుకోండి కొంచెం ఈ చుంటి యాన్ని పెడతా. జరిగనుకో నిన్ను పట్టుకుంటా, జరలే అనుకో నువ్వు పట్టుకోవచ్చు. అది కాదు పట్టుకోలేం, లేదు పట్టుకోలేము. మా అన్నీ నువ్వే తీసుకొని మాకేమో చేస్తే చాలు. నిలబెట్టింది యాడో ఉండేవాడిని, కొంచెం యాడో ఉండేవాడిని నిలబెట్టింది. ఇంకా కొద్దిగా ఉంది, దాన్ని బయటకు వేస్తే చాలమ్మయ్య. నేను పూర్తిగా గడికేస్తా. వేసి చిక్కోడు వచ్చినప్పుడు కూర్చొని నువ్వు సోయింగి పోయి బాతు నీళ్ళు అక్కులాగా నీ చెప్పచ్చు. నువ్వేమో రోజు చెప్పొద్దు. అది చిక్కోడికి వచ్చినప్పుడు నీళ్ళు నీ చెప్పచ్చు. ఆ నీళ్ళు తాగితే సరే అమ్మయ్య, సరే. నేనేం అడిగా? నీకు గంగ అడిగి నీళ్ళు అడిగినా. సరే అమ్మయ్య, ఏమడిగినా? గంగ అడిగినావు, నీళ్ళు ఈ సమస్య తెలిసినట్లే. ఆడ కూడా రెడీ ఉన్నాము, ఆడ కూడా సాయంకాలం వరకు ఉంటాము, రాత్రి వరకునే ఉంటాము. అచ్చింది పడతాయి, అప్పుడు చూసుకుంటాం. అచ్చింది పడతాయి, అందరూ ఉండండి. అచ్చింది మిల్ల పడతాయి, అందరూ అన్ని అచ్చింది మిల్ల పడతాయి. ఏమే తట్లు 3 చేలు కలపండి. ఓ తట్లు 3 చేలు 6 చేలు కలపండి. ఓ తట్లు 4 చేలు కలపండి. అందరి గింజ అందరి మీద పడాలా. ఏమి 10 చీరలు కలపండి. వచ్చింది కనబడి మంచి చెప్పమ్మా. లైన్ లో జిల్లాలు తెలియదు కొద్దు. అమ్మాయిని నమ్మితే ఆటుకో తీసిపోతుంది అమ్మాయ. అమ్మాయిని మాత్రం కంపల్సరీ నమ్మండి. కంపల్సరీ ఇంతమంది జనాలు అందరినీ వేసుకొని ఏదో పిచ్చాట ఆడుతున్నారు అంతాను, వీళ్ళకి మతి లేకేడు ఉన్నారు అంతేను అనే ఆలోచన అప్పుడు అనుకోని పోయినా. అప్పుడు అనుకోని పోయినా ఇంతమందిని వేసుకొని అంత పిచ్చినా కొడుకులు అందరూ అంతా ఉన్నారు, ఈ మనిషి ఏదో చెప్తానాడని చెప్పేసి ఏదో 4 మాటలు చెప్తానాడని ఏదో నేను తప్పుగా అనుకున్నా. తప్పుగా అనుకున్న తర్వాత నాకు తెలియదు, నాది ఆటాడికి బతికేవాడిని. నేను ఆటాడి బతికేవాడిని. 500 రూపాయలు అప్పట్లోనే 13 ఏళ్ళ కింద 13 ఏళ్ళు 500 అప్పు తీసుకొని వచ్చినండి. 13 ఏళ్ళ కింద 500 అప్పు తీసుకొని వచ్చినండి మా ఇంటి పక్కన. 500 బొక్కే కదా నాకు. నువ్వు పిలిచలే, నేను ఏం చేయలేదు. ఎవరెవరో ఉన్నారు చాలా మంది జనాలు, వీళ్ళంతా ఏందో వాళ్ళకి జరుగుతుందా లేదా అసలు తెలియదు మనకి. తెలియకున్నప్పుడు ఏం చేయాలా? ఇదంతా వేస్టే కదా. పిలిచి అంతే